బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని న్యూ ఎల్బీ నగర్ లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేశాడని అఖిల అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. 8 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మనస్తాపంతో ఉరేసుకుంది. 6 పేజీల లేఖ రాసి సూసైడ్ కి పాల్పడింది. జీడిమెట్ల పిఎస్ పరిధిలోని న్యూ ఎల్బీ నగర్ లో నివాసం ఉండే అఖిల ప్రైవేట్ ఉద్యోగం చేసేది. షాపూర్ నగర్ కు చెందిన అఖిల్ సాయి గౌడ్ కొన్నేళ్లుగా ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆమె ఒప్పుకునే వరకు వెంటపడ్డాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో బంధువుల సమక్షంలో అతన్ని పిలిపించి మాట్లాడారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో అతని ప్రేమను ఒప్పుకున్నారు. అంతా కుదిరిన తర్వాత 3-4 నెలల నుంచి అఖిలను వేధించడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న విషయాలకు రోడ్డుపైనే అఖిలను కొడుతుండేవాడు. దీనికి తోడు అతను పెళ్లికి నిరాకరించడంతో 6 పేజీల లేఖ రాసి అఖిల ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, ప్రేమ పేరుతో ప్రియుడు మోసం చేశాడని అఖిల అనే అమ్మాయి అయితే ఆత్మహత్య చేసుకుంది. 8 ఏళ్లుగా వీళ్ళ యొక్క ప్రేమ వ్యవహారం అయితే సాగింది. చివరికి అతను ఒప్పుకోకపోవడంతో 6 పేజీల సూసైడ్ నోట్ రాసినట్టుగా తెలుస్తోంది. అసలు ఆ సూసైడ్ నోట్ లో ఏం పేర్కొన్నారు, ఏం జరిగింది? ఆల్రెడీ పేరెంట్స్ కూడా పెళ్లికి ఒప్పుకున్న తర్వాత 1 ఇయర్లో కూడా పెళ్లి చేసుకుంటారనేసి కూడా చెప్పారు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆమె పైన చేయి చేసుకోవడము, నడి రోడ్డు మీద దుర్భాషలాడము ఇవన్నీ కూడా చేశారనేసి అవి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనేసి కూడా వారు పేరెంట్స్ చెప్తున్న నేపథ్యం కాబట్టి ప్రస్తుతం వారి మదరు అఖిల మదరు మనతో పాటు ఉన్నారు. అమ్మ, ఏం జరిగింది? ఎప్పటి నుంచి వీళ్ళిద్దరికీ పరిచయము? మీరు ఈ వారం రోజులు ఏమన్నా అబ్జర్వ్ చేస్తారా ఆమె డల్గా ఉండడం కానీ ఏమన్నా? 7-8 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది వాళ్ళకి. పరిచయం ఉన్నప్పుడు ఫస్ట్ సార్ అయితే నాకు తెలియదు. 6 నెలల తర్వాత నేను కనుక్కొని నేనే కనుక్కున్నా, వాళ్ళు చెప్పలేదు నాకు. 6 నెలల తర్వాత అబ్బాయితో మాట్లాడుతున్నాను అని మామూలుగా అడిగిన. అవును మాట్లాడుతున్నా అన్నది. ఎందుకని చెప్పిన. మాట్లాడేది వస్తుందని చెప్పింది. వస్తుందని కూడా నేను చెప్పాను మాట్లాడదాం బాబు ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగింది. అడిగితే నేను ఇష్టపడుతున్నా అండి. ఇప్పుడు ఏం చిన్నప్పుడు కదా చిన్నప్పుడు కదా పెళ్లికి ఇప్పుడు కాదు కదా, కొంచెం చదవాలి పెళ్లి చేసుకోవడానికి సరే అని మాట్లాడుకోనండి. మేము కూడా ఊరుకున్నాం, మంచిగా ఉంటాం కదండి. ఇక ఈ మధ్యకాలం 6 నెలల తర్వాత 6 నెలల నుంచి కొంచెము తేడా కనిపిస్తుంది అబ్బాయిది. కొంచెం ఆమెకి స్క్రీన్ షాట్లు తీసి పెట్టడము, చనిపోతానని. ఎవరు? బాబు మా పాపకి నాకు కూడా పెట్టిండు. ఇట్లా చేతులు కట్ చేసుకొని వీడియోలు ఉంటాయి కదా, అవి పెట్టిండు. పెడితే మేము ఓపెన్ చేస్తే 1 మినిట్కి పోతుంది. అట్లా 1 మినిట్కే పోయేటట్టు పెట్టిండు. మళ్ళీ నేను వేరేలోకి చూపించకుండా అవి అట్లా ఎందుకు పెట్టాలి? పెడితే మొత్తం పెట్టాలి. మళ్ళీ ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఒప్పుకున్నా. ఈ మధ్య కాలంలో ఏంటంటే అడిగితే ఏమనంటే 1 ఇయర్ తర్వాత చెల్లి, అప్పటి నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళు చెల్లి పెళ్ళి అని చెప్తున్నారు. పెళ్ళి అయిన తర్వాత చేసుకుంటా అని. అయితే ఈ మధ్య కాలంలో తెలిసింది నాకు ఏంటంటే అబ్బాయి కూడా ఇంకో అమ్మాయితో ఇష్టపడుతున్నాడు అని. అట్లా ఈమెమన్నా ఫోర్స్ చేసి ఉండొచ్చు కదా, నన్ను వదిలేసి అనేదో. మళ్ళీ ఆమెను వద్దనుకున్నాడు, ఈమె కావాలనుకున్నాడు. ఎట్లెట్లా జరిగిందో కొన్ని విషయాలు అయితే తెలియదు. పాప ఏం చెప్పిందంటే ఇంకో అమ్మాయితో మాట్లాడుతుండా అని అన్నది. అయితే నేను వెళ్ళి అడిగిన, బాబు నీకు ఆ అమ్మాయి ఇష్టం ఉంటే ఆ అమ్మాయిని చేసుకో అంటే, లేదు ఆమె నా క్లాస్మేట్, కాకపోతే నేను మాట్లాడిన ఫోటోలు కూడా తీసి పంపించిండంట పాపకి. అయితే అమ్మని చేసుకుంటాడేమో, వాళ్ళు డబ్బు ఇస్తాన్నారేమో, మనం డబ్బు లేని వాళ్ళం కదా అంటే 70 లక్షలు కట్నం ఇచ్చేటోళ్ళు ఉన్నారని అన్నాడంట. ఎప్పుడు అమ్మాయితో అన్నారు? అమ్మాయితో 6 నెలల క్రితం. అంతకుముందు ఏమనలేదు. అంతకుముందు నేను అడిగినప్పుడు కట్నం లేకున్నా సరే అన్నాడు. ఎందుకంటే నేను మొత్తం ఇవ్వకుండా కూడా ఊరుకోను. కొంచెము ఎంతో కొంత 15 లక్షలు ఇచ్చేదాన్ని నేను కూడా, ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పిన. మీరు ఎప్పుడు చూసారమ్మా మా అమ్మాయి సూసైడ్ నోట్ అవన్నీ చూసారా మీరు? సూసైడ్ నోట్ అయితే నాకు చదవడం అవన్నీ రాయడం, ఇట్లా లెటర్ రాసింది పెట్టింది, డైరీ రాయడం కూడా నాకు ఎప్పుడు రాయకపోతుండే. 4 రోజుల క్రితం నుంచి రాసి దాచిపెడుతుందంట మా బాబు కూడా. నాకు చదవడం రాదు. నేను
పాప ఇట్లా అయిందని పరిశాలలో నేను అటు ఇటు ఇప్పుడు వాళ్ళు ఇంట్లో నుంచి పారిపోయారు, ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఏంటి మీకు ఏం కోరుకుంటున్నారు మీరు ఇప్పుడు? మేము ఏంటంటే పోలీసు వాళ్ళు బాబుని తీసుకొచ్చి నాతో ఒకసారి మాట్లాడిపోయాలి. ఎందుకంటే ఆ బాబు నాకు కొడుకు లాంటోడు అని చెప్పిండు. నాకు పెద్ద కొడుకు ఆంటీ నీకు అని కాలు మొక్కిండు. ఈ విషయాలన్నీ మీ మమ్మీకి చెప్తాను కూడా చెప్పిన. అంటే వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు, కాకపోతే ఇవి స్క్రీన్ షాట్లు తీసినవి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినవి కొన్ని నేను చూపిస్తాను మీ మమ్మీకి వచ్చా అని చెప్పిన. అంటే మమ్మీకి చెప్పొద్దు, మా డాడీకి హెల్త్ బాగాలేదు, కొంచెం ఇక్కడ గడ్డ అయింది, ఆపరేషన్ ఉంది, కొంచెం మేము చెల్లి పెళ్ళి కూడా చూద్దామన్న సిచ్యువేషన్లో నువ్వు వచ్చి ఏదో ఒకటి చేస్తే ఆమె ప్రాబ్లం అవుతుంది, ఇంటికి రావద్దని చెప్పి నేను వస్తాను చెప్పిన. ఇంటికి వచ్చి మమ్మీతో మాట్లాడి నీకేమైనా ప్రాబ్లం ఉందేమో అని కూర్చొని మాట్లాడతాను చెప్పిన. ఫస్ట్ ఒక్కసారి కూడా పోయిన వాళ్ళ మమ్మీ దగ్గర ఫస్ట్ ఇట్లా తెలిసినప్పుడు ఆమె ఏమన్నదంటే మా పాప పెళ్ళైనాక మాట్లాడుకుందాంలే, నువ్వెందుకు తొందరపడుతున్నావు, నేను కూడా అంతే అన్న. సేమ్ ఇద్దరం ఒకటే. ఎందుకంటే వాళ్ళు మీ మమ్మీ డాడీ కూడా ఇట్లా మీలాగా పెళ్లి చేసుకోలేదు, మేము కూడా అట్లా చేసుకోలేదు, మీరు ఎందుకు చేస్తారని కూడా నేను అడిగాను. అంటే మేము ఇష్టపడుతున్నాం అన్నారు. ఇద్దరు అంతే, ఇద్దరు ఇష్టపడుతున్నారనే చెప్పారు. కాకపోతే 6 నెలల నుంచి బాబు మా పాపను వేధిస్తుండని నాకు తెలియదు.